సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో చాలా విషయాలు కోర్టు వ్యవహారాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో సమన్ల గురించి, ఎఫిడవిట్ గురించి, తీర్పు గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఫర్నిషింగ్ కాపీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ అంటే ఈ తీర్పు కాపీలు ఉంటాయి కదా, వాటిని అందించడం గురించి తెలుసుకుందాం. ముద్దాయికి మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కాపీలు అందజేయుట, ముద్దాయికి మరియు పీపీలకి కాపీలు అందజేయుట. ఒక నేరం కింద వ్యక్తిని శిక్షింపబడినప్పుడు ఆ తీర్పు ప్రతులను ముద్దాయికి ఇవ్వాలి, మరి పీపీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అందించాలి, ఇద్దరికి ఇవ్వాలి. అదనంగా మరొక తీర్పు ప్రతిని కావాలని కోరినప్పుడు సెక్షన్ 363 ఆఫ్ ది కోడ్ ప్రకారంగా అతనికి ఇవ్వండి. కావాలంటే ఇంకోటి కావాలని కూడా ఈ సెక్షన్ 363 ప్రకారంగా మాత్రం ఆ కోడ్ ప్రకారంగా అతనికి ఇవ్వచ్చు. ప్రభుత్వం విన్నవించుకునే కొరకు అయిన అతనికి ఉచితంగా ఏ కేసులోనైనా కాపీలు ఇవ్వబడును, ఏ ఒక్క సమన్ల కేసులో తప్ప. ప్రభుత్వ అధికారుల వ్యతిరేక తీర్పు ప్రజలను వారిపై అధికారులకు పంపే విధానం. కొన్ని సందర్భాలు కోర్టులో ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవుతారండి. కోర్టు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కూడా సేవ్ అవుతాయి, వాళ్ళకు కూడా విచారించడం జరుగుతుంది. ఆ విచారణ జరిగినప్పుడు మరి అది ఏం చేయాలి? ఆ ప్రభుత్వ అధికారులు మామూలు ఇండివిజువల్స్ వేరు, గవర్నమెంట్ అఫీషియల్స్ వేరు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ నేరాల కిందకి నేరం మోపబడినప్పుడు ఆ తీర్పులను లేదా ఉత్తర్వులను ప్రాంతీయ భాష నుండి ఇంగ్లీషుకు తర్జుమా చేసి వాటిని సంబంధిత ఉన్నతాధికారులు ఉచితంగా పంపబడును. ఒక ఆఫీసులో, గవర్నమెంట్ ఆఫీసులో ఒకడు పనిచేస్తున్నాడు, వాడు గవర్నమెంట్ ఉద్యోగి. అతని మీద విచారణ జరిగింది. అతనికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రతుల్ని ఏ ఆఫీసులో పనిచేస్తున్నాడో వాళ్ళ ఉన్నతాధికారికి ఆ తీర్పు ప్రతిని ఉచితంగా పంపించడం జరుగుతుంది. అలాగే తీర్పు ప్రతులను ఎప్పుడు పై అధికారులు పంపవను. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి చెడు ప్రవర్తనతో నీతి మాలిన పనులు విడగట్టినప్పుడు సెక్షన్ జడ్జి కానీ లేదా మేజిస్ట్రేట్ కానీ తీర్పు ఎందు లేదా ఉత్తర్వులు ఎందు శాఖాపరమైన విచారణ జరిపించి కఠిన నిర్ణయం తీసుకునవలసినగా వివరిస్తూ తీర్పు ప్రతిని లేదా ఉత్తర్వులను పై అధికారులకు లేదా ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన ఆ శాఖ దగ్గరికి పంపను. ఒక ఆఫీసులో ఉన్నాడు, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇతను తీర్పిచ్చారు, వీళ్ళ వాసన తీర్పు ఇచ్చారు. అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అతను పనిచేస్తున్నట్టు ఆ డిపార్ట్మెంట్ హెడ్కి, ఆ అధికారికి ఈయనకి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వివరిస్తూ పంపించడం జరుగుతుందన్నమాట. మిలిటరీలో ఉన్న విశ్రాంతి, ఒక రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి ఉన్నాడు. మిలిటరీ విశ్రాంతి ఉద్యోగి తీర్పును అధికారులకు తెలియపరచుట. రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి వాడు ఏదో నేరం చేశాడు, ఏదో మర్డర్ కేసులు ఉన్నాడు, ఇంకో కేసులో పడ్డాడు, ఏదో దాంట్లో పడ్డాడు. పెన్షన్ తీసుకుంటున్న మిలిటరీ ఉద్యోగికి శిక్ష విధించి జైలు యందు ఉంచబడినప్పుడు అప్పీల్ ఎందుకు కూడాను అదే శిక్ష ఖరారు చేయబడినప్పుడు కోర్టు ఆ విషయం కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ సెక్షన్ అలహాబాద్ వారికి తెలియపరచవలను. ఒక మిలిటరీ వాడు ఉన్నాడు, వాడు ముందు ఏదో జిల్లా కోర్టులో కూడా కేసు పడింది, అతనికి శిక్ష పడింది. అతను మళ్ళీ హైకోర్టు కూడా అతను అప్పీల్ చేసుకున్నాడు. పై కోర్టులో కూడా శిక్ష ఖరారైంది. ఖరారైనప్పుడు వీడు జిల్లా కోర్టు హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి అక్కడ కూడా శిక్ష ఖరారైనప్పుడు ఏదైతే తీర్పు ఇవ్వబడిందో పై కోర్టులో అది ఎవరు పంపిస్తారు? లేదని అది కేబడితే దాన్ని కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్ సెక్షన్ అకౌంట్స్ పెన్షన్స్ వారికి అలహాబాద్ వారికి తీర్పు పంపించడం జరుగుతుంది. ఇతనికి మరి అలవెన్స్ ఇస్తారు కదా, అతను రిటైర్డ్ ఉద్యోగి కదా, అతను పెన్షన్ వస్తుంటుంది. పెన్షన్ వస్తుంటాం కనుక కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ పెన్షన్స్ అలహాబాద్ వారికి తెలియపరచడం జరుగుతుంది. తీర్పు వెలువడిన అనంతరం ఆ తీర్పు కాపీని ఉచితంగా వీలైనంత త్వరగా ఆ పెన్షన్ తీసుకునే వ్యక్తి ఆఖరిసారిగా ఎక్కడి నుండి అయితే పెన్షన్ తీసుకుంటారో అక్కడి నుండి పంపవలను. మేజిస్ట్రేట్లు, అసిస్టెంట్ సెషన్ జడ్జిలు మరియు అడిషనల్ సెషన్ జడ్జిలు వీరి తీర్పు ప్రతిని జిల్లా జడ్జి ద్వారా పంపబడును. ఎప్పుడైనా మామూలుగా ఇతనికి ఏదైనా శిక్ష
మేము మామూలు మేజిస్ట్రేట్ జరిగిందనుకోండి, మేజిస్ట్రేట్ దగ్గర మేజిస్ట్రేట్ కోర్టులోనో లేదా జిల్లా కోర్టులో జరిగిందనుకోండి, అప్పుడు ఆ ప్రతిని తీర్పు ప్రతిని జిల్లా జడ్జి ద్వారా పంపించబడుతుంది. ఈ రూల్ అన్నది హైకోర్టు యందు విచారణబడు అప్పీల్ లేదా రివిజన్ కేసు విషయంలో కూడా అనుసరించబడుతుంది. ఇక ఆహార కల్తీ తీర్పు రుచులను ఎప్పుడు ఆ అధికారి పంపబడును. ఏ ఆహార భద్రత కేసు అయినా ఏ ఆహార భద్రత కేసు అయినా చివరిగా కొట్టివేయబడిన సంబంధిత జిల్లా జడ్జీలు కానీ మేజిస్ట్రేట్లు కానీ మామూలు పేపర్పై టైపు చేయబడిన 4 తీర్పు రుచులను ఉచితంగా వారి అభ్యర్థన మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు పంపబడును. అదే రసాయన పరిశోధకులకు తీర్పు రుచులను ఇప్పుడు పంపబడును. జిల్లా జడ్జిలు కానీ లేదా మేజిస్ట్రేట్లు కానీ వారి తీర్పులను లేదా ఆఖరి ఉత్తర్వులను ప్రతి కేసులను 2 కాపీలను రసాయనిక పరిశోధనకు పంపబడును. కొన్ని మరి కెమికల్ అనాలిసిస్ ఫారెన్సిక్ మెడిసిన్ దానికి పంపిస్తారండి, ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి. అంచేత రసాయనిక పరిశోధన తీర్పులను జిల్లా జడ్జిలు కానీ లేదా మేజిస్ట్రేట్లు కానీ వారి తీర్పులను లేదా ఆఖరి ఉత్తర్వులను ప్రతి కేసులను 2 కాపీలను రసాయన పరిశోధనకు పంపబడును. ఆ కేసులు అనేవి వారి వద్ద నుండి రిపోర్టు సేకరణ జరిగినప్పుడు. ఇక ఫారెన్సిక్ ప్రొఫెసర్లకు లెక్చర్లకు తీర్పు ఇప్పుడు పంపబడును. ఇప్పుడు చాలా కేసుల్లో ఇప్పుడు పోస్ట్ మార్టం కానివ్వండి లేదా ఇంకా రకరకాల విషయంలో ఈ ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, లెక్చర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా పంపించాలి. జిల్లా జడ్జిలు కానీ మేజిస్ట్రేట్లు కానీ తీర్పు రుచులను హైదరాబాదు, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, వరంగల్ అలా కాకినాడ ఉన్న మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను లెక్చరర్లకు పంపబడను. వీళ్ళు తీర్పు ఇచ్చాక ఈయన చాలా ఫారెన్సిక్ పోస్ట్ మార్టం చేస్తారు కదా, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కోర్టులో విచారణకు వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. ఈ పోస్ట్ మార్టం ప్రకారం విచారణ జరుగుతుంది, దాని ప్రకారంగా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఎప్పుడైతే కోర్టు విచారణ పూర్తయిపోతుందో తీర్పు ఇవ్వడం జరుగుతుందో ఆ తీర్పు ప్రతులని ఫారెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్కి లెక్చరర్కి కూడా పంపించడం జరుగుతుంది. తప్పకుండా అంతే వీళ్ళు ఇచ్చేసాక అయిపోలా వాళ్ళ పని, వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని ఏం తీర్పు ఇచ్చారు అనేది కూడా వీళ్ళకి పంపుతారు. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టం చేసి తీర్పు పంపించాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ఎటువంటి తీర్పు పడింది అనేది కూడా అది వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా ఏమిటి ఏ రకంగా తప్పు పెట్టారు ఇవన్నీ కూడా తెలుస్తుంది. తప్పడం కూడా జరగవచ్చు ఒక్కోసారి. అది ఏ రకంగా చేసి ఈ విధంగా వాళ్ళు దాన్ని పెట్టి వారు పంపించడం జరుగుతుందన్నమాట. ఇక డైరీ అండి, ఇక డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేనే కదా డైరీ రాసేది, ఈ డైరీ అనేది మేజిస్ట్రేట్ కూడా ఉంటుందండి, గుర్తించండి. మేజిస్ట్రేట్లకి జిల్లా జడ్జిలందరూ కూడా డైరీ రాయాలి. డైరీ అంటే ఇంట్లో కూర్చుని ఇవాళ నేను లేచాను ఇది చేసి అలా కాదు. ఈ కేసుల విషయంలో డైరీ, ఆ డైరీ ఏంటంటే జిల్లా జడ్జిలు కానీ మేజిస్ట్రేట్లు కానీ ఫారమ్స్ నెంబర్ ప్రకారం 11 ప్రకారం ఫారం నెంబర్ 11 ప్రకారం కార్యనిర్వహణ డైరీని వినియోగిస్తారు. ఆ డైరీ యందు క్రిమినల్ కేసు కార్యక్రమాలు అనేవి ప్రతిరోజు ఎన్ని గంటలకు ప్రారంభించబడ్డదో అలా ఎన్ని గంటలు ముగియుచున్నది, అలాగే ప్రతి కేసు అమలు చేస్తున్న విధానాలను స్పష్టంగా వివరించును. ఏదైనా క్రిమినల్ కేసు ఉంది టేకప్ చేశారు, ఆ రోజున ఎన్ని గంటలు మొదలెట్టారు, ఎప్పుడు ముగిసింది, ఇవన్నీ దాంట్లో రాయాలి, వివరంగా రాయాలి. ముఖ్యంగా ఎంతమంది సాక్షులను విచారించారు కూడా రాయాలి. ఏ రూపంలో కేసును విచారించడం స్వీకరించబడ్డది, ఆ రోజు నమోదు చేయబడిన కేసు వివరాలు ఎందుకు సంతకం చేయాలి, వాటికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. డైరీ మొత్తం ఎప్పుడు మొదలెట్టారు, ఆ రోజున ఎన్నింటి మొదలెట్టారు, ఎన్నింటి పూర్తయింది, ఏం చేశారు, ఏ సాక్షులు విచారించారు, ఏంటున్నారు, వివరాలన్నీ కూడా ఆ డైరీలో రాయాలి. ఇదండి, ఈ రకంగా అనేక విషయాలు ఉంటాయి. మరి ఈ రోజున ఇంతటితో ముగించి వచ్చే వారం ఈ మేజిస్ట్రేట్లు వాళ్ళ వ్యవహారాలు కొన్ని మళ్ళీ తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంత సెలవు ఇచ్చుకుందాం. సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.